సేవించిన ఎడల, సేవించుట అంటే ఆయన ఏం చెప్పారు అది చెయ్యాలి. సేవించడం అంటే ఆదివారాలు నిర్లక్ష్యం చేయకూడదు, సోమవారాలు నిర్లక్ష్యం చేయకూడదు, నిత్యసన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నిత్యం వాక్యం చదవడం అనేటటువంటి దాన్ని నువ్వు మరి అలవాటుగా పెట్టుకున్నప్పుడు నువ్వు మానేయడానికి వీల్లేదు. ఈవేళ కాలు నొప్పి వచ్చింది, కన్ను నొప్పి వచ్చింది అనేటువంటి మాట మన దగ్గర రావడానికి వీల్లేదు. అంచేత సేవించిన ఎడల, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి తండ్రిని సేవించిన ఎడల అంటే పూజించిన ఎడల, లేక ప్రార్థన చేసిన ఎడల, అది అర్థం చేసుకోవాలి మనం. ఉంటాయి పనులు, ఎందుకుండవు? రోజు ఉంటానే ఉంటాయి పనులు, బలహీనత కూడా ఉంటానే ఉంటాయి. ఈ చిటికినీళ్ళు మొదలుకొని ఈ చిటికినీళ్ళ వరకు కూడా బాధలు ఉంటానే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇదిగో ఇప్పుడు అనంత అనేటువంటి అమ్మాయి వచ్చింది, ఇంత చిన్న కర్ర వేసుకుని ఈ అమ్మాయిలాగే వచ్చింది. ఆ అమ్మాయికి ఒంటి నిండా బాధలే. అయినా సరే ఆదివారం వచ్చేది, సోమవారం వచ్చేది కార్యక్రమం. ఇక్కడ ఇదిగో కమలరత్నం సువర్ణరత్నం పేరు చెప్పి చేయమని నాకు డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. కమలరత్నమా సువర్ణరత్నమా? కమలరత్నం. ఈ కమలరత్నం కూడా ఏం చేసి ఒంటి నిండా బాధలే అమ్మాయికి. మరి ఎంతకాలం ఆరోగ్యంగా ఉన్నంతసేపు ఉంటామో తర్వాత మళ్ళీ కొన్ని బలహీనతలు వస్తాయి, అప్పుడు కూడా నిలబెట్టుకునేటటువంటి తండ్రి. అందుకే ఏం చేస్తుంది అనమాట, ఆ కర్ర ఇచ్చుకుని తప్పనిసరిగా నడుస్తూ వచ్చేస్తూ ఉంటుంది, కూర్చుంటుంది, అంత అయ్యే వరకు కూడా ఉంటుంది. బలహీనతలు లేనిటువంటి బిడ్డలు ఎవరమో కూడా లేము. నాకు ఒంట్లో బాగాలేదండి అందుకే రా, నువ్వు ఎక్కడికి రావాలి ఇప్పుడు? ఒంట్లో బాగాలేదండి అందుకే రాలేదు నేను అంటాము చాలామంది. అందుకే రావాలి, నువ్వు ఒంట్లో బాగాలేదు కాబట్టే రావాలి ఈ స్థలానికి. ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క స్థలంలో దేవుడు, మందిరంలో దేవుడు ఉన్నాడు, సస్యాల్లో దేవుడు ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ దేవుడు ఉన్నాడు. కానీ నిర్ణయించబడినటువంటి ఒక స్థలం ఉంటుంది. నీవు నా కోసం ఒక స్థలం నిర్ణయించు. అక్కడికి నిర్గమకాండం 26వ అధ్యాయంలో మనకు సెలవిచ్చాడు దేవుడు. కనుక అది మనం గమనించుకోవలసినటువంటి వారమైన వారు ఆలకించి సేవించిన యెడల తమ దినములను ఎలాగ వెళ్ళబుచ్చుకుంటారటండి? క్షేమముగాను. మన దినములు అంటే ఈ 2026 జనవరి మొదలుకొని 26 డిసెంబర్ వరకు కూడా నీ దినములు క్షేమముగా వెళ్ళాలంటే చెప్పమ్మ, అక్కడ ఏమైనా సేవించిన యెడల దీనికి క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. అది సంవత్సరాలు ఎలాగెళ్ళాలన్నమాట, మనకి సుఖంగా వెళితేనే కదా నెమ్మది ఉంటుంది ప్రాణానికి, శాంతి ఉంటుంది ప్రాణానికి. కనుక ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. 12 ఏంటి? వారు ఆలకింపని ఎడల, అది మనకొద్దు. బైబిల్లో వాక్యమే కానీ అది వద్దు మనకి. ఎందుకని? ఆలకించకపోతే ఏం జరుగుతుందో చెప్తున్నారు కనుక. ఆలకించి దినములు క్షేమంగా చేసుకునేటటువంటి పరిస్థితి చేసుకుందాం మనం. ఇంకా దాని గొడవ ఎందుకు మనకి? వెనకాల ఉన్న దాని గొడవ ఎందుకు మనకి? అందుకే మరి దైవజనులు చెప్పినటువంటి మాటలు చక్కని మాటలు అన్నమాట. కనుక ఎంత పాటల ద్వారాగా, దండకాల ద్వారాగా, రక్షణ పద్యాల ద్వారాగా, ప్రసంగాల ద్వారాగా ఎన్నెన్నో మర్మాలు మనకు తెలియజేసినటువంటి మహానుభావుడైన. అందుకే మరి ఆలకించవలెను, క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇంకొక వచనం కూడా మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 1:19. యెషయా గ్రంథము 1:19 తీసారా? త్వరగా వేళ్ళు కదిలించేయాలి. ఏటమ్మా? మీరు ఏం చేయాలటమ్మా? సమ్మతించాలటండి. ఏంటి ఈ మాటలు? ఆవిడ అలాగే చెప్తుంది, ఇలా రాస్తుందా అయితే చేసేయాలా అనేటువంటి తిరుగుబాటు స్వభావంతో చాలామంది వాక్యాన్ని తిరుగుబాటు చేస్తారు, సేవకులను తిరుగుబాటు చేస్తారు. వాళ్ళు చెప్పే మాటలు అక్కర్లేదు, వాళ్ళు అలాగే చెప్తారు, అలా పని ఏముందో అనుకుంటారు. కనుక ఇలాగ తిరుగుబాటు చేసినట్లయితే కనుక ఏంటన్నమాట, మీరు సమ్మతించాలి. ఈ చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా ఏం చేయాలంటే సమ్మతించాలంటే అర్థమేంటి? ఇందాక చెప్పారు కదా, యోబు గ్రంథంలో ఆలకించి దాన్ని మనం అనుసరించినట్లయితే కనుక. అందుకే సమ్మతించి నా మాట వినిన ఎడల, అది చూడండి, సమ్మతించి ఇందాకేమన్నారు? దినములు సంవత్సరాలు క్షేమంగా వెళతాయి మీకు ఆలకిస్తేనని. ఇప్పుడు ఇక్కడ ఆలకిస్తే ఏం జరుగుతుందట? మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. అంటే భూమిలో నుంచి చెడ్డ పదార్థాలు కూడా వస్తాయా? వస్తాయి. చెడ్డ పదార్థాలు వస్తాయి, మంచి పదార్థాలు వస్తాయి. మంచి పదార్థము అంటే
క్రొవ్విన ఎద్దులు మేయినట్లు గొంతులు వేస్తారట మీరు. మంచి పదార్థం తిని, ఇప్పుడు పంట కారు పంట వచ్చిందనుకోండి, మరి యెషయా గ్రంథంలోనే 27వ అధ్యాయంలో ఉంటుంది ఏమనంటే, నేను మంచి సత్తువు గల నేలను నేను ఏర్పాటు చేసుకున్నాను, మంచి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలు నేను నాటాను, అది మంచి ఫలాలు ఫలిస్తుందని నేను ఎదురు చూస్తే ఏమొచ్చాయి? కారు ద్రాక్షలు వచ్చాయి. కారు ద్రాక్షలు వచ్చాయి. కనుక ఈ కారు ద్రాక్షలు వచ్చే మంచి పదార్థాల కొరకు నేను ఆశపడితే గనక, అందుకే ఏమన్నారంటే, వినిన ఎడల మీరు మంచి పదార్థాలను అనుభవింతురు. 20వ వచనం కూడా చూడండి, మనకు అక్కర్లేదు కానీ తెలుసుకోవాలి. సమ్మతింపక తిరుగుబడిన ఎడల, అదండి సమ్మతింపక తిరుగుబడి కూడా ఉంటుందా మనకి? చెప్పండి, తిరుగుబాటు ఉంటుందా? ఎందుకు లేదు? తిరుగుబాటు ఎప్పటికప్పుడే తిరుగుబాటు వస్తూ ఉంటుంది. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. ఎందుకు మనకు? అందుకే దేవుడు జీవమార్గమును కీడు మరణ మార్గమును 2 మార్గాలు పెట్టారంటండి మన ఎదుట. మన అన్ని మంచి చెడ్డలు కూడా చెప్పేసి, ఈ దారి జీవ మార్గము, ఇది మరణ మార్గము, ఇది మేలు మార్గము, ఇది కీడు మార్గము, ఇదిగో మీకు చెప్పేశాను నేను, తర్వాత మీ ఇష్టం అంటున్నాడు దేవుడు. ఇదే చెయ్యని అంటలేదండి దేవుడు, మన ఇష్టానికే వదిలేశాడు. నువ్వు ఇలాగ నడవకపోతే నేను శిక్షిస్తాను అనలేదు. ఈ 2 మార్గాలు నువ్వు ఎన్నుకో, ఇది పూల బాట, ఇది ముళ్ళ బాట. అవునా? దేవుడు చెప్పేశాడు. చెప్పేసినట్టు మనం ఏం చేయాలి? అనుసరించాలన్నమాట. అనుసరించాలి. అది మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి యెషయా గ్రంథం 66:5, యెహోవా వాక్యమునకు భయపడేవారులారా ఆయన మాట వినుడు. ఇప్పుడు మనము ఆయన మాట వినటానికి వచ్చామా, లేకపోతే వినకుండా ఉండడానికి వచ్చామా? మనం వినటానికే కదా ప్రయాసపడి ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నాం? మనము మాట వినడానికే వచ్చాం కాబట్టి చేయవలసిన పని ఏంటి? చెయ్యవలసిందే. ఇక్కడ ఏం చెప్పారో అది అవలంబించవలసిందే. అందుకే వస్తున్నాం ఇక్కడ మనకి, అంతే తప్ప ఇక్కడికి వచ్చి వేరే పనులు చూసుకోవడానికి కాదు కదా. అది అర్థం చేసుకోండి. మళ్ళీ చదవమ్మ మాట. వారలారా ఆయన మాట వినుడి, మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము కనబడినట్లు యెహోవా మహిమనందునుగాక అని చెప్పుదురు, వారే సిగ్గునందురు. మనకు వ్యతిరేకులైనటువంటి వారు మనము దేవుని యొక్క మాటల్లో అదుపాజ్ఞంలో నడిస్తే గనక మనకు శత్రువైనటువంటి వారే సిగ్గుపడతారు. వారిని గురించి ఆలోచించవలసిన పనేమి లేదు. నువ్వు దేవుని మాటకు లోబడు. దేవుని మాటకి ఎప్పుడైతే లోబడతావో, లోబడినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవునికి లోబడ్డావు కాబట్టి నీ వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వారిని అనిసేవాడు కూడా ఆయనే అయ్యి ఉన్నాడని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకి ఈ రోజున తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మరి ఇంకా చాలా వచనాలు మనకు ఉంటాయి. 5 నుంచి 14 వరకు కూడా మనం చదవలసినటువంటి వారమై ఉన్నాము. చూడమ్మా, 9వ వచనం చూడండి. ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా అంటే, నీకు కష్టం కలిగించిన తర్వాత ఆ కడుపులో ఉండే శిశువు నొప్పులు పడతా ఉంటుంది అనమాట. ప్రసవ వేదన అన్నారు దాన్ని. ఆ ప్రసవ వేదన కలుగజేసిన నేను కనకుండా ఉంటానా, కనిపింప చేయకుండా ఉంటానా, నేను కనకుండా చేస్తానా అనేటువంటి మాట అర్థం చేసుకోవాలి మనం. కడుపులో ఉన్నటువంటి బిడ్డ టైం అయిందనే సరే తప్పనిసరిగా ఏం చేస్తుంది? భూమి మీదకి వచ్చేయవలసిందే. ఆ చెట్టుని ఉన్నటువంటి పండిపోయినటువంటి ఆ పండు ఏం చేస్తుంది అనమాట అండి, పండు రాలమ్మ అనక్కర్లేదు, ఎప్పుడు రాలుతుందో తెలియదు మనకి. దాని సమయం అయిపోయేటప్పటికి రాలిపోతూ ఉంటుంది. కానీ కడుపులో ఉన్నటువంటి బిడ్డ కూడా ఏ సమయంలో రావాలో ఆయన కనిపింపకుండా ఉండేటటువంటి వాడు కాదు. గర్భం ఇచ్చాడంటే తప్పనిసరిగా ఆ బిడ్డను భూమి మీదకి రప్పిస్తాడు. ఆ సంకల్పం చొప్పునే కడుపు పండింది ఆ బిడ్డకి, ఆ యొక్క పెళ్ళైనటువంటి అమ్మాయికో కూతురుకో కోడలకో. కనుక ఇది మనము కనిపింపక మానిదనా అని దేవుడు అడుగుతున్నాడు. పుట్టించేవాడనైనా నేను గర్భమును మూసేదనా అని. పుట్టించేవాడేనటండి. అందుకే మరి గర్భమును ఎందుకు మూసేశారు? ఒక్కొక్కరికి అసలు పిల్లలే పుట్టట్లేదు కదా, పుట్టట్లేదు. ఎంతోమంది గుడ్రాల కింద ఉంటున్నారు కదా. నేను పుట్టించేవాడిని అయి ఉన్నాను కానీ గర్భం మూసేవాడిని మాత్రము కాదు అని చెప్తూ ఉన్నాడు దేవుడు.
కనుక ఎందుకు మూయబడింది ఒక్కసారి ప్రశ్నించుకోవాలట మనం. గర్భం ఎందుకు మూయబడింది? మూయబడినటువంటి ఈ గర్భము ప్రసవింప చేసేటటువంటి దేవుడు ఉన్నాడు. మూయబడినట్టు కాదండి, తెరువబడినటువంటి గర్భం దేవుని కృప. అందుకే దేవుడిస్తేనే బిడ్డలు కూడాను. మానేదన తర్వాత 10వ వచనం, యెరూషలేమును ప్రేమించువారులారా మీరందరూ ఆమెతో సంతోషించుడి ఆనందించుడి. ఎలాగమ్మది? యెరూషలేమును ప్రేమించువారులారా. ఉందా లేదా వాక్యం ఇది? 122 చూడండి, 122 126 చూడండి. చూడండి, తిరగేసేయాలి అంతే. రాత్రి కొమరాలంక కూటానికి వెళ్ళాం. బైబిల్ చదవమని చెప్పారండి పాస్టర్ గారు. పెద్ద బైబిల్ చదవలేరు, కొత్త నిబంధన చదవండి అని పాస్టర్ గారు చెప్పారు. అక్కడ పాస్టర్ గారు, కుమార్ పాస్టర్ గారు చెప్పారట. ఏది ఎక్కడది? యెరూషలేమును ప్రేమించుడి. అది 122 అన్నాను నేను. వచనం చూసుకోవాలి మీరు, అదో టెస్ట్ అనుకోవాలి మీరు. యెరూషలేము యొక్క క్షేమము, అది యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. మనం యెరూషలేముని జ్ఞాపకం చేసుకోవాలి ముందుగా, ఆ తర్వాత మన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, ఆ తర్వాతే మనం మిగిలినవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యెరూషలేమును ప్రేమించేవారులారా, మీకు క్షేమము కలగాలంటే యెరూషలేమును ప్రేమించండి, ప్రార్థన చేయాలి. యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకో తెలుసా? యెరూషలేము దేవుని యొక్క పట్టణము, రారాజు దావీదు గారి యొక్క పట్టణం అయి ఉన్నది. సియోను పురము అక్కడే ఉంది, యెరూషలేములోనే ఉంది. సింహాసనం అక్కడే ఉంది, రాజ్యసింహం దేవుడు కోరుకున్నాడు భూమి మీద ఉన్నటువంటి యెరూషలేమును. కనుక అది ఎప్పుడైతే మనం ప్రేమించి ప్రార్థన చేస్తూ ఉంటామో, అక్కడికి అడుగుపెట్టినటువంటి బిడ్డ ఉన్నారు. మీరు ఎంతమంది అయినా యెరూషలేము వెళ్ళారా? ఇదిగో మన మేడం గారు, లూదియా మేడం గారు 3 సార్లు దేవుడా కృపించారు. 3 సార్లు బైబిల్ రాసే కృపించారు. ఎంత గొప్ప దేవుడో. నేను వెళ్ళలేదమ్మా. అంతే మరి, అలాగే ఉంటుంది మరి. ఏయో కొన్ని కొదువులు అలాగే ఉంటాయి అనుకుంటారు. కనుక ఏం బాగా పండులాగా ఉండే బిడ్డను చూసి ఆవిడకి ఏ బాధలు లేవు అనుకుంటాం. గుండెండా బాధలే ఉంటాయి. కనుక ఎంత ఉన్నప్పుడు కూడా ఏదో ఒక లోటు ఉంటుంది. ఇద్దరు కూడా వెళ్ళారండి. ఆవిడ ఒక్కరి, ఈవిడేమో 3 సార్లు వెళ్తే ఆవిడేమో ఒకసారి. నన్ను మాత్రం తీసుకెళ్ళలేదు మా ఫ్రెండ్స్, నన్ను మాత్రం తీసుకెళ్ళలేదు మా ఫ్రెండ్స్, జ్ఞాపకం చేసుకోలేదు అప్పుడు. ఎందుకంటే నేను పేదరాలి, నాకు వెళ్ళేటటువంటి స్తోమత లేదు నా దగ్గర, వెళ్ళేటటువంటి ఇది లేదు. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి అందుకే నూతన యెరూషలేము అన్నారు. అందరూ బాధపడకండి. అక్కడ యెరూషలేము అడుగుపెట్టిన వారు కృప పొందినటువంటి వారు. ఒకవేళ పొందలేదు, అసలైన నూతన యెరూషలేము ఉంది మన కోసం. నూతన యెరూషలేము అది మహారాజు పట్టణము, రారాజు పట్టణము. అక్కడికి వెళదాం, ఏం పర్వాలేదు. అయితే మరి 12వ వచనం చూడండి ఒకసారి. ఇది 66:12 చదువుతున్నాడు. ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేదును. ఆమె యొద్దకంటే యెరూషలేము దగ్గరికి. యెరూషలేమును ప్రేమించే వారికి అందరికీ కూడా ఈ యొక్క సమాధానం వస్తుందని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదురు. నది అంటే ఏంటి తెలుసు కదా, ఇప్పుడు కాలం కదండి. నది అంటే ఇది, నది అంటే గౌతమి నది, వశిష్ఠ నది, నదులు అనమాట. అక్కడేమో కృష్ణా నది విజయవాడలోను. కనుక ఇలాంటి నదులు ఎన్నో ఉన్నాయి భారతదేశంలో. అన్ని ప్రపంచ లెవెల్లో కూడా నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి. నదులకు ఆనకట్టలు కడితే కనుక కాలువలు కూడా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నది వలె సమాధానం, ఇది ఒకసారి అర్థం చేసుకోండి. చాలాసార్లు చెప్పుకుంటాం, నదిలాగా ఉండాలా సముద్రంలాగా ఉండాలా? సముద్రం నీరు ఎంత ఉంటుందో అదైతే చాలా బాగుంటుంది, అవునా? కానీ నదిలో నీరు చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు సమాధానం నది దగ్గర ఉందా సముద్రం దగ్గర ఉందా? ఒకసారి అక్కడికి వెళ్తాను చూడటానికి, ఇక్కడికి వెళ్తాను చూడటానికి పని కొట్టుకుని. కానీ సమాధానం ఎక్కడుంది? నది దగ్గరే ఉంటుందండి, ప్రశాంతత ఉంటుందండి దాని దగ్గర. అందుకే నీ క్షేమం ఎలాగ ఉండాలట? నది వలె ఉండాలి. దేవుడు చెప్పాడు అనమాట, నది వలె క్షేమము ఉండాలి. ఆ తర్వాత మరి జనముల ఐశ్వర్యము
అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లి పారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. ఎక్కడికండి? సమాధానము నెమ్మదిగా వస్తుందటండి. అది నీ దగ్గర దాకా కూడా దేవుడు ఇస్తున్నాడు. అది అక్కడే ఆగిపోతా లేదమ్మా, నీ దగ్గరికి రప్పిస్తున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన సేవిస్తున్నావు గనక, నువ్వు ఆయన యొక్క మాట ప్రకారంగా బ్రతుకుతున్నావు గనక, ఆయన వాక్యంలో నిలబడి ఉన్నావు గనక ఈ నది ప్రశాంతత, ఈ నెమ్మది నీ దగ్గర దాకా కూడా వస్తుంది. ఎక్కడో ఉంది నది అంటే, నది అంటే వాక్యమని అనుకోండి. దేవుని దగ్గర ఏముంది? వాక్యం ఉంది. వాక్యమే దేవుడు అయి ఉన్నాడు అనేది యోహాను సువార్త మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం, 4 వచనాల వరకు కూడా. కనుక నది లాంటి సమాధానము కావాలి మనం. ఒక్కొక్క కొంపలో భార్య రుసరుసలు ఆడుతూనే ఉంటుంది, మొగుడి మీద అంతే, పిల్లల మీద అంతే, ఆ నోరు పారేసుకుంటూనే ఉంటుంది, వండుతూనే ఉంటుంది, వాళ్ళని తిడతానే ఉంటుంది, చదువుతూనే ఉంటుంది, వాళ్ళని తిడతానే ఉంటుంది. నదిలాగా ఉందా? ఇప్పుడు సముద్రంలాగా ఉందా? సముద్రం ఏంటి? పొంగుతూ పొంగుతూ ఉంటా, పొంగు 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 పొంగు. సముద్రము పొంగు పొంగు అంటే ఏంటనమాట? ఊరుకుంటుంది, జస్ట్ 1 మినిట్ ఊరుకుంటుందేమో, మళ్ళీ ఉప్పొంగిపోతూ ఉంటుంది. ఆడెక్కడ పుస్తకాలు పడేసాడన్నాడు, స్కూల్కి వెళ్ళలేదని ఉంటాయి, కరెక్టే, సమస్యలు ఉంటాయి. కానీ అయితే నువ్వు నదిలాగా ఉంటున్నావా ఇంట్లోనూ? ఒక్కసారి ఇంటి ఇల్లాలు అర్థం చేసుకోవాలట. నదిలాగా ప్రశాంతంగా ఉండాలట. ఎటువంటి గందరగోళాలు ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణమును కల్పించుకోవాలి. అవి రావు మన దగ్గరికి, ప్రశాంతత వచ్చేసి పడిపోదు. నువ్వు కల్పించుకుంటే ఏం చేస్తుంది అనమాట? అది వస్తుంది, నీ దగ్గరికి వస్తుంది. నది వలే పొర్లి పారుతూ నీ దగ్గరికి వస్తుంది ఆ ప్రశాంతత అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. నీ దగ్గరికి రాజేతును. ఇంకోటి ఏంటివి? నువ్వు అలాగ ఉన్నట్లయితే కనుక మీరు చంకన ఎత్తుకొనబడేదారు. ఏం చేస్తారమ్మా? మీరు చంకన ఎత్తుకొని, ఎప్పుడైతే సమాధానం నీ దగ్గర ఉందో గుప్పుక్కుని ఏం చేస్తామన్నమాట? ఎత్తుకుంటామన్నమాట అండి. ముచ్చటొచ్చేటువంటి బిడ్డ అలాగ ఆడుకుంటూ ఉంటే ఏడ్చేవాడిని ఎత్తుకుంటాం, తిడుతూ ఎత్తుకుంటాం. బాగా గోల చేసేస్తున్నాడు అనుకోండి, కిసలపోరెట్టేస్తున్నాడు అనుకోండి, 4 వాయించి అప్పుడు వేసుకుంటాం సంకనే, అవునా? అంచేత ముద్దుగా ఆడుకునే వాళ్ళని చూసి, అబ్బా ఏం ముద్దు వచ్చేస్తున్నారా, నీ బుగ్గలు ఎంత ముద్దుగా ఉన్నాయిరా అని వాడిని ఎత్తుకోవడానికి మనం అందరం కూడా ఇష్టపడతాం అన్నమాట. నెమ్మది కావాలి. అదే దేవునికి ఏం కావాలి? నెమ్మది కావాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారన్నమాట? చంకన ఎత్తుకొనబడెదరు, చంకన ఎత్తుకొనబడెదరు. తర్వాత మోకాళ్ళ మీద ఆడింపబడు. ఎవరమ్మా అలా చేసేది? ఏ దేవుడు ఉన్నాడమ్మా మోకాళ్ళ మీద వేసుకుని ఆడించే వాళ్ళని? ఎవరిని? ఇదిగో మోకాళ్ళు ఇలా పెట్టుకుని, బిడ్డని ఇలా పెట్టుకుని ఆడించుకుంటూ ఉంటాం మనం. మన మోకాళ్ళ మీద మన బిడ్డని అలాగ ఆడిస్తాం. తన బిడ్డల్ని ఆయన ఏం చేస్తున్నాడు? మోకాళ్ళ మీద ఆడించుకుంటూ ఉన్నాడండి, చంకన పెట్టుకుంటూ ఉన్నాడట. ఎంత పెద్దవాడైనా మనల్ని కూడా ఏం చేస్తున్నాడన్నమాట ఆయనకి? ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. పాదపీఠం ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఇంత పెద్ద అయినటువంటి ఆ దేవుడికి ఎంత కోట్ల మంది ఉన్నప్పుడు కూడా చంకనెట్టుకుంటాడు, మోకాళ్ళ మీద ఆడించుకుంటూ ఉంటాడు. తర్వాత 13, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించును. ఒకని తల్లి ఏంటి? ఒకని తల్లి ఉందంటే వాడిని ఏం చేస్తుంది? ఎవరన్నా అయితే కనుక మరి ఆ పిల్లలు ఎడుతున్నప్పుడు కూడా, ఇదిగో పిల్ల ఎడుతుంది, పిల్లడు ఎడుతున్నాడు చూడండి అంటాము. ఇప్పుడు నేను తల్లినయ్యుండి కూడా అంతే, గబగబా వెళ్ళి ఎత్తేసుకుంటానా? ఆ తల్లి అయితే ఏం చేస్తుంది అనమాట? అది ఆ ప్రేమ, ఆ వ్యత్యాసం ఒకసారి ఆలోచించేయండి. పిల్లోడు పడి ఎడుపు వినబడుతుంది వంటగదిలో ఉన్న నీకు, నా పిల్లోడే అనుకుని ఏం చేస్తావన్నా గబా గబా వచ్చేస్తావు. నువ్వు బయటకు వచ్చేసరికి నీ పిల్లడు కదాడు. అమ్మయ్య వాడు నా పిల్లడు అనుకున్నాను నేను, ఈ అమ్మ చూసుకోబెట్టి ఎలా పడిపోతేని అని వాళ్ళని గద్దిస్తాను తప్ప వెళ్ళి గబగబా ఎత్తుకుంటాం. కానీ మన పిల్లోడిని ఎత్తుకున్నట్టు ఎత్తుకోలేం కదా. కనుక ఆ తండ్రికి మన సొంత తండ్రి, మనం సొంత బిడ్డలం ఆయనకి. అందుకని వ్యత్యాసాలు ఉండవు ఆయన యొక్క ప్రేమలో, ఆయన చూపులు వ్యత్యాసాలు ఉండవు. చంకని ఎత్తుకుంటాడు, మోకాళ్ళ మీద ఆదరిస్తాడు. ఒకని తల్లి భూమి మీద ఉండగా ఎలాగైతే ఆ బిడ్డను ఆదరిస్తుందో అలాగా నిన్ను ఆదరించేవాడని నేను. తర్వాత మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములోనే మిమ్మల్ని ఆదరించేదను. అది ఎక్కడ? ఇంకో మాట చెప్తున్నాను మీకు నేను. యెరూషలేము వెళ్ళలేకపోయాము అని అనుకునేటండి మనము. ఇదే యెరూషలేము అనుకోండి, ఇదే యెరూషలేము, నీ ఇల్లే యెరూషలేము.
నీ వీధే యెరూషలేము, నీ చర్చే యెరూషలేము. కనుక యెరూషలేము ఎక్కడ కాదు, పిలుస్తుంటే దేవుడు ఎక్కడ పడితే అక్కడికి వస్తున్నాడా లేదా? వస్తున్నాడు. కనుక ఇదే యెరూషలేము అనుకోవాలట, ఇదే యెరూషలేము అనుకోవాలి. ఎక్కడికో వెళ్ళలేకపోయాననే మాట మనకు ఉండడానికి వీల్లేదు. దానియేలు గారు కూడా ఏం చేస్తారనమాట, ముమ్మారు ప్రార్థన చేయడానికి అనుదినం అలవాటు ప్రకారంగా ఆయన మేడగదిలోకి వెళ్ళి ఆయన యెరూషలేము తట్టు తలుపులు తీసి, అక్కడికి యెరూషలేములోకి వెళ్ళటానికి సమయం ఉంటుంది మనకు అస్తమానం? మరి ఉండదు. తట్టు తలుపులు తీసి ఆయన మోకాళ్ళ మీద ముమ్మారు ప్రార్థన చేసేటువంటి అలవాటు కలిగించుకున్నాడు. కాబట్టి మనము కూడా ఎక్కడున్నామో అక్కడే ఉండి ఇదే యెరూషలేము ప్రభువా, నువ్వు నా దగ్గరకు వచ్చిన సమయం ఇదే, స్థలమే ఇదేనని ఆయనకు మనం అప్పచెప్పుకోవలసినటువంటి వారమై ఉన్నాం. అందుకే యెరూషలేములోనే మీరు ఏం చేయబడతారో, ఆదరించబడతారు. అట్టి ఆదరణ నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. ప్రభు ఉన్నారు కనుక, నీ దగ్గర ప్రభు ఉన్నారు కనుక ఒక్కొక్క బిడ్డను మరి ఆవేళ నిరుడు ఈ సంవత్సరం అంటే పిల్ల ఒక్కతే, సింధు ఒక్కతే చెప్పింది, యూత్ ఏంటి క్యాంప్ ఫైర్ పెట్టుకున్నారు. మొన్న 1వ తారీఖు నైట్ అనుకుంటా పెట్టుకున్నారు క్యాంప్ ఫైర్, ఇక్కడ పెట్టుకున్నారు. ఆ క్యాంప్ ఫైర్ పెట్టుకున్నప్పుడు యూత్ మరి నిరుడైతే కనుక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అమృతంలా పోసేస్తారు. వాళ్ళ అనుభవాన్ని అమృతం పోసినట్టు పోషిస్తారు. అంత వాళ్ళ అనుభవాన్ని ఎంత చక్కగా వాళ్ళు బాబు ఈ పిల్లలో ఎంత ఉందా, ఈ పిల్లోళ్ళు ఎంత ఉందా అనుకునేటువంటి ఆశ్చర్యం కలిపేటటువంటి అనుభవాలు చెప్పారు వారు. దేవునితో మేము యూత్ అనేటువంటి మేము దేవునితో ఎప్పుడైతే సంబంధం పెట్టుకున్నామో అప్పుడు కనెక్ట్ అవుతున్నాం. మేము ఎవరికి దేవునికే కనెక్ట్ అవుతున్నాం మేము, ఇంకెవరికే కాదు. అందుకే తల్లిదండ్రులు అయినటువంటి వారి పిల్లలకి ఏం చెప్పాలో తెలుసా? బర్త్డే వస్తుంది మమ్మీ, నాకేం చేస్తావో తెలియదు, నాకు 25,000 కావాలి, నేను చూసి ఉంచాలి. డాడీ నాకు 50,000 కావాలి మా ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి, పార్టీ చేసుకోవడానికి అంటారండి. అన్నారా? పోనీ 25,000 అనట్లేదు, పోనీ 10 రూపాయలని అన్నారు కదా, చాక్లెట్ కొనుక్కొని అడుగుతారు కదా. ఆ చాక్లెట్ కూడా నా పుట్టినరోజు వస్తుందా ప్రభా, నువ్వు నా తండ్రివి, నువ్వు నాకు ఇవ్వు, ఈ అనుభవం నేర్చుకోవాలన్నమాట. ఇంకా అమ్మనే నాన్నని పట్టేసి పీడించేయడానికి కాదు. నీ తండ్రి పరలోకంలో ఉన్నాడు, నిన్ను చంకనేసుకునే తండ్రి ఉన్నాడు కదా. ఒకసారి ఆలోచన చేసుకోండి. చంకనేసుకునే తండ్రి నీ తండ్రి అమ్మ. తిట్టడో కొట్టడు, చంకనేసుకుంటాడు. మనమైతే పిల్లలను కొడతాం, ఆయన కొట్టడండి, తిట్టడండి. ఆయన శాంత స్వభావం కలిగినటువంటి వాడు, కరుణ వాత్సల్యములు కలిగినటువంటి వాడు, మన దేవుని యొక్క లక్షణాలు. కనుక ఆయన తిట్టడో కొట్టడో, నువ్వు అడిగితే చాలు ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన్నే మనము కనెక్ట్ అవ్వాలని చెప్తూ ఉంటాను అనమాట. ఆయన్నే నువ్వు అడుగు, ఆయనే నీకు ఇస్తారు. ఏమి సమకూర్చాలో నీకు ఆయన ఇస్తారు. మౌనంగా ఉండు, నువ్వు దేవుని ప్రార్థన చేసుకో అనేటటువంటి మాట మనము అర్థం చేసుకుంటే కనుక ఎవరి దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదంట. ఎవరి దగ్గరికి మనము యాచించవలసినటువంటి పని ఏమి ఉండదట. అది కూడా మనం నేర్చుకోవాలి. చిన్నదేటి పెద్దదేటి ప్రభువా అని అడగమన్నారు ఆయన. అడుగుడి మీకు ఇవ్వమని, అడుగుడి మీకు ఇవ్వమన్న దాంట్లో పెద్దదైతే ఇస్తానులే అమ్మా, చిన్నది నువ్వు చూసుకో అన్నాడా? లేదు. ఎక్కడ పడితే అక్కడ అడుగు, ఎంత పడితే అంత అడుగు, ఏమైనా అడుగు. అందుకు ఆ వాక్యాన్ని బట్టి మనం అడుగుతాము. అప్పుడేమి యెరూషలేములోనే ఆదరించబడిదరు. 14 చదువు. మీరు చూడగా నా హృదయం ఉల్లసించును, మీ ఎముకలు ఏటి నువ్వు అడిగితేనట ఆయన హృదయము, నీవు అడుగుట నాకు ముచ్చట. దైవజనులు రాశారండి, మనకి రాసేసి ఉంచేస్తారు. ఏమీ వెతుక్కోవాల్సిన పనేమీ లేదండి మనకి. కనుక ఏమన్నారంటే నీవు అడుగుట నాకు ముచ్చట. కాబట్టి నువ్వు అడుగు, అడిగితే కనుక నాకు సంతోషం. కనుక సంతోషముతో నా హృదయం ఉల్లసించును. నెక్స్ట్, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. గడ్డేమో లేతగా ఉందంట, బలిసిందంట. అంటే లేత గడ్డి ఉండగా ఏమవుతుంది? అది బలుస్తుందా లేదా? గుంపుగా తయారవుతుందా లేదా? అది గడ్డే, ఆఫ్టర్ ఆల్ అది గడ్డే. కానీ ఏం చేస్తున్నాడు? బలుస్తుంది. దేన్ని బట్టి? నువ్వు సేవిస్తూ ఉన్నావు, నువ్వు అడుగుతూ ఉన్నావు కాబట్టి, ఆయన నీ పని మీదే ఉన్నారు కాబట్టి బలిసేటటువంటి పరిస్థితి. అంటే నీకు వృద్ధిలోనికి వచ్చేటటువంటి పరిస్థితి, అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి. తర్వాత ఇంకోటి ఉంది, యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల. అదండి సేవకులు అంటే ఎవరో కొద్దిమంది ఉన్నారు, అభిషేకం చేయించుకున్న వారు ఇక్కడ ఉన్నారు. సేవకులు అభిషేకం పొందినటువంటి వారు ఉన్నారు. ఈ అభిషేకం పొందినటువంటి ఆంటీ వెళ్ళిపోతుందట, రమ్మంటారేమో అడుగు. అంటే నీకు బండి లేదా? బండి ఉన్నవాడు ఎవరు వెళ్ళండి.
ఏ ఆ, మా ముసలోడికి బండి అన్న ఉండాలి, మనిషి అన్న ఉండాలి, ఎవరో ఒకళ్ళు తీసుకెళ్తూ ఉండాలి, తీసుకొస్తూ ఉండాలి. దేవుడు చెప్పేశాడండి ఎప్పుడూ. ఈ యోహాను సువార్తలు ఏమన్నారు? నేను యవ్వన కాలంలో ఉన్నంత కాలము నా మట్టుకు నేను ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోయాను, వెళ్ళవలసిన చోటికి వెళ్ళిపోయాను, పరిగెత్తవలసిన పరిగెత్తేసాను, తినవలసిన తినేసాను, తాగవలసిన తాగి ఏమైనా చేశాను. వృద్ధాప్యంలో ఉన్నాను ఇప్పుడు నేను. ఏమప్పుడు ఎవరన్నా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి, మళ్ళీ ఎవరన్నా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇది వృద్ధాప్యం యొక్క లక్షణాలు అనమాట అండి. అందుకే వృద్ధాప్యం మసల వీలు లేనప్పుడు ఉద్ధరించు సహాయకుల్ని ఇస్తానన్నారు. ఏమన్నారండి? ఉద్ధరించేటటువంటి అంటే నీకు సపర్యలు చేసేటటువంటి వారిని నీకు ఇస్తాడనమాట.